హ్యాపీ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు నలవాల విజయుడు, గ్రూప్ నెంబర్ 4, రోల్ నెంబర్ 28, అసైన్మెంట్ 11th. ఈరోజు టాపిక్ కథ కాదు జీవితం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం. ఆ ఊరిలో ఉండడానికి ఇల్లు లేక ఒక చిన్న పూరి గుడిసెని వేసుకొని నివసిస్తూ ఉన్నారు. అయితే ఆ పేద కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు, పెరిగి పెద్దవాడైనాడు. అతనికి పెళ్ళిడికి వచ్చినాడు. తల్లిదండ్రులు ఏం చేశారంటే దూర బంధువుల దగ్గర నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఆ పూరి గుడిసెలోనే ఆ వధువులిద్దరూ పెళ్లి చేసుకొని జీవనాన్ని సాగిస్తారు. ఈ క్రమంలో ఆ అబ్బాయి పాములు పట్టే వృత్తిని ఎంచుకుంటాడు. పాములు పట్టే వృత్తి ఎంచుకొని చుట్టుప్రక్కల వారికి కానీ గ్రామస్తులకు కానీ ఎవరికి పాముల నుంచి ఏ అపాయం లేకుండా పాము పలానా దగ్గర ఉంది అని తెలిసిన వెంటనే తక్షణమే అక్కడికి వెళ్ళి పామును క్యాచ్ చేసుకొని పట్టుకొని తీసుకువెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చేవాడు. ఈ క్రమంలో మరి అతను పామును పట్టుకొని వస్తుండగా ఒకరోజు ఒక పాము కాటేసింది. అతను ప్రభుత్వం దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోకుండా ఉండి ప్రైవేటుగా నాటు వైద్యం తిని తను అట్లాగే ఉన్నాడు. కొన్ని రోజులకు అది బాగా విషమించి ఒళ్ళంతా పాకి ఒక 6 నెలల తర్వాత అతను మృతి చెందడం జరుగుతుంది. అతను చనిపోయిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఏ విధమైనటువంటి దయానీయ స్థితిలో ఉంది అని అంటే, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, ఏ పని చేసుకోవడానికి వాళ్ళకు అవకాశాలు లేక వాళ్ళు అదే పూరి గుడిసెలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కలియు గంజో తాగి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. గ్రామంలో అనేక రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు. కానీ ఆ పూరి గుడిసెలో నివసిస్తున్నటువంటి ఆ పేదరాలు బ్రతుకు మాత్రం మారడం లేదు. ఆ పూరి గుడిసెలోనే ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పూరి గుడిసెలోనే కుమారునికి పెళ్లి చేసింది. ఆ పూరి గుడిసెలోనే ఇప్పటికీ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎంత హృదయ విషాదకర సంఘటన అంటే, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు మారినా కూడా పేదవారి జీవితం ఎప్పటికీ మారకుండా ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం. ప్రభుత్వాలు మారినప్పుడు మేము మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని హామీలు ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ హామీలన్నిటినీ వెనక్కి నెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని కాలం గడిపేస్తారు. ఆ పూరి గుడిసెలోనే వధువైంది, ఆ పూరి గుడిసెలోనే విధవైంది. ఇప్పుడు అదే పూరి గుడిసెలో నానమ్మయి తన కొడుకు కుమారుని ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంది ఆ పేదరాలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత హృదయ విషాదకరమైన సంఘటన. దీన్ని నేను ఎందుకు కథ కాదు జీవితం అని అన్నానంటే, మనిషి జీవించాలంటే ఈ రోజుల్లో ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో వృత్తులు ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఏమైనా చేసుకొని జీవించడానికి అవకాశం ఉంది, బతకడానికి. కానీ ఒక కుటుంబాన్ని సక్రమమైన పద్ధతిలో నడిపించడానికి కుటుంబ యజమాని లేకపోతే ఆ కుటుంబం చతికిలబడిపోతుంది. కుటుంబంలో పుట్టిన పిల్లలు కానీ, పెరిగిన వాళ్ళు కానీ, పెద్దయిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు సక్రమంగా ఉండవు అనడానికి ఇదొక నిదర్శనం. ఆ రోజు అతను పాములు పట్టే వృత్తిని ఎంచుకోకుండా వృత్తి వ్యాపారమో, ఏ కూలి పనో, చేను పనో, ఇంకా ఏదైనా పని నేర్చుకొని చేసింటే ఈరోజు ఆ కుటుంబం బాగుపడేది. తను గ్రామం కోసమని, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మంచిగా ఉండాలని పాములు పట్టే వృత్తిని ఎంచుకొని ఎవరికి ప్రాణహాని లేకుండా కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి చనిపోతే, ఆ కుటుంబం వీధిన పడితే ఈరోజు ఆ గ్రామంలో గ్రామస్తులు కానీ, చుట్టుప్రక్కల వాళ్ళు కానీ, పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ పట్టించుకోకుండా రోడ్డున పడేసి వదిలేశాయి. ఈరోజు ఆ కుటుంబం ఒక రోడ్డున చిన్న పూరి గుడిసెని వేసుకొని
తినడానికి మాత్రమే సంపాదించుకునేంత స్థితిలో ఉండి కలివ గంజువు తాగి బతుకుతున్నట్టుగా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే నేను ఇది కథ కాదు జీవితం అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.